హలో అండి, అందరికీ నమస్కారం. ఇవాళ నేను గులాబ్ జామ్ చేయబోతున్నాను. ముందుగా వెల్కమ్ టు ఎన్జీ డ్రీమ్ లైఫ్స్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ గులాబ్ జాము నేను ఎంటీఆర్ గులాబ్ జామ్ తీసుకున్నాను. ఇది 175 గ్రామ్స్ ఉంది. సో ముందుగా మెజర్ చేసుకుంటున్నాను. నాకు కరెక్ట్గా ఈ 2 కప్స్ వచ్చింది గులాబ్ జామ్ పౌడరు. అలాగే 2 కప్స్ గులాబ్ జామ్ పౌడర్ ఉంది కదా, దానికి మనము ఈక్వల్గా షుగర్ తీసుకుందాము. షుగర్ సిరప్ చేసుకోవడానికి పంచదార రెడీ చేసుకుందాము. అలాగే సో ఇందులో 2 కప్స్ తీసుకున్నాను. మనకి షుగర్ స్వీట్ ఎక్కువగా ఉండాలనుకుంటే ఇంకొంచెం పంచదార వేసుకోవచ్చు. నేను 2.5 కప్స్ తీసుకున్నాను పంచదార. తర్వాత మనము ఈ గులాబ్ జామ్ పౌడర్ని గోధుమ పిండి చపాతీలాగా బాగా కలుపుకుందాం. నేను ఈ గులాబ్ జామ్ పౌడర్ని పాలతో మిక్స్ చేయబోతున్నాను. నేను ఈ పాలను వేడి చేసి చల్లారించి పెట్టుకున్నాను. సో ఇలా పౌడర్ని మనం కలుపుకుంటూ కొద్దిగా వేసుకోవాలి. ఇలా 2-3 స్పూన్స్ వేసుకుంటూ కలుపుకోవాలి. మనం గులాబ్ జామ్ పౌడర్ని బాగా పాలతో కలుపుకోవడం వలన గులాబ్ జాములు బాగా మెత్తగా స్మూత్గా వస్తాయి. అంతేకాకుండా నూనెలో వేయించేటప్పుడు ఇవి మనకు చిట్లో అవ్వకుండా ఉంటాయి, చాలా సాఫ్ట్గా వస్తాయి. సో ఇలా కొద్దిగా వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా కొద్దిగా బాగా వేసుకొని కలుపుకోవడం వలన అంతా బాగా కలిసిపోయి మనకు గులాబ్ జామ్ రౌండ్స్ బాగా వస్తాయి షేప్. ఒకేసారి ఎక్కువ పాలు మిక్స్ చేసి కలుపుకుంటే మనకు పిండి ఇది చాలా మెత్తగా అయిపోతుంది. ఆయిల్ ఎక్కువ పీల్చేసుకుంటుంది, పాకం తక్కువ పీల్చేసుకుంటుంది అలా అవ్వడం వలన. సో ఇలా కలుపుకుంటూ కావాల్సినంత వేసుకోవచ్చు పాలను. నేను ఇందులో వాటర్ని యూజ్ చేయట్లేదు కలుపుకోవడానికి, ఓన్లీ పాలను మాత్రమే యూజ్ చేస్తున్నాను. ఇలా పాలను మాత్రమే యూజ్ చేయడం వలన చాలా సాఫ్ట్గా వస్తాయి. ఇలా సాఫ్ట్గా అంతా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇలా స్పాంజీ టైప్లో వస్తుంది మనకు కలుపుకున్న తర్వాత. సో ఈ పిండిని మనము ఒక అరగంట సేపు మూత పెట్టి హాఫ్ అన్ అవర్ దీన్ని మనం అలా ఉంచుదాము. ఆలోపు ఇది బాగా నానిపోతుంది. మనకు తర్వాత గులాబ్ జామ్ రోల్స్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది, చాలా రౌండ్గా కూడా వస్తాయి. అరగంట మధ్యలో ఒకసారి మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. సో హాఫ్ అన్ అవర్ దీన్ని ఇలా వదిలేద్దాం. ఆలోగా మనము షుగర్ సిరప్కి పంచదార 2.5 గ్లాస్ తీసుకున్నాను. ఈ 2.5 గ్లాస్కి మనము 5 గ్లాసెస్ వాటర్ వేయాలి.
తర్వాత ఈ పాకాన్ని మనము స్టవ్ మీద పెట్టుకొని కరిగించుకొని బాగా చిక్కబడేంత వరకు వేడి చేసుకుందాము. ఇప్పుడు మనము స్టవ్ వెలిగించుకుందాము షుగర్ సిరప్ రెడీ చేసుకోవడానికి. ఈ షుగర్ సిరప్ ఉడికేటప్పుడు మనము 2 ఇలాచి కూడా వేసుకుందాం, మంచి సువాసన వస్తుంది గులాబ్ జామున్. పాకం బాగా ఉడికేంత వరకు ఇలా కలుపుకోవాలి. మనకు పాకము స్టిక్కీగా రాకపోయినా పర్వాలేదు, మనకు జస్ట్ ఈ షుగర్ సిరప్ అనేది కొద్దిగా చిక్కబడాలి. చిక్కబడితే అప్పుడు మనం చేసిన గులాబ్ జామ్కి బాగా పీల్చుకుంటుంది. ఇది స్టిక్కీగా వచ్చేంత వరకు ఉంటే ఇది తర్వాత కొంచెం చక్కెర గట్టిపడి చక్కెరలాగా అంత సరౌండింగ్ వచ్చేస్తుంది, అంత రావకూడదు. ఈ షుగర్ సిరప్ అనేది జస్ట్ చిక్కబడితే సరిపోతుంది మనకు గులాబ్ జామ్కి. చక్కెర అంతా బాగా కరిగిపోయింది ఇందులో. ఈ విధంగా బాగా ఉడకనివ్వాలి. ఇలా ఉడుకుతూ ఉంటే పాకం మనకు చిక్కబడుతుంది. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ఇందులో నేను 2 యాలకులు తీసుకున్నాను. ఇవి ఇలా చేసి పెట్టుకున్నాను. వీటిని ఇలా పగలగొట్టి ఈ పౌడర్నైనా వేసుకోవచ్చు. ఇలా ఉడికేటప్పుడు వేయడం వలన పాకం మంచి స్మెల్ వస్తుంది. సో మనకు పాకం బాగా చిక్కబడింది. ఇలా అంటే మనకు చిక్కబడినట్టు తెలుస్తుంది. ఇలా స్టిక్కీగా రానంత అవసరం పెట్టుకోకూడదు, జస్ట్ చిక్కబడితే చాలు. సో నాకు ఈ పాకం చిక్కబడింది, స్టిక్కీగా రాలేదు. సో ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు గులాబ్ జామ్ బౌల్స్ చేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని. పిండిని మళ్ళీ ఇలా ఒకసారి కలుపుకొని మనము బౌల్స్ చేసుకుందాం. సో బాగా కలిసిపోయింది. ఇలా స్మాల్ సైజు ఉసిరికాయ అంత సైజు మనం బౌల్స్ చేసుకోవాలి. బౌల్స్ చేసుకునేటప్పుడు మనకు బాగా స్మూత్గా రావాలంటే ఫస్ట్ దీన్ని ఇలా ప్రెస్ చేసి రౌండ్గా తిప్పుకోవాలి. ప్రెస్ చేసుకుంటూ తర్వాత లూజ్గా రౌండ్ చేయాలి. 2 హ్యాండ్స్తో ఇలా గట్టిగా ప్రెస్ చేసి తర్వాత లూజ్ చేసుకుంటూ రావడం వలన మనకు ఈ బాల్స్ అనేటివి బాగా వస్తాయి షేప్. చూసారా ఎంత బాగా స్మూత్గా వచ్చాయో రౌండ్గా. ఇలాగా అన్ని షేప్ చేసుకోవాలి మనం. ఇలా అన్ని బాల్స్ని చేసి పెట్టుకుందాము. ఎంతో స్మూత్గా వచ్చాయి. ఇలా అన్నీ చేసి పెట్టుకుందాము. తర్వాత నేను కడాయి పెట్టుకొని ఆయిల్ వేసి పెట్టుకున్నాను. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ఇలా రౌండ్గా చేసి పెట్టుకున్న బాల్స్ ఇందులో వేయించుకోవాలి. ఇలాంటి చిల్లి గరిటె ఉంటే మనకు ఈ బౌల్స్ని కలపడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఆయిల్ బాగా వేడైంది. మనము స్టవ్ని సింక్లో పెట్టుకొని ఈ గులాబ్ జామ్ని వేయించుకోవాలి. అప్పుడే బాగా లోపల అంతా వేగుతాయి. స్టవ్ ఫుల్గా పెట్టుకోవడం వలన
లోపల పిండి అలాగే ఉంటుంది, బయట బాగా వేడవుతాయి. సో స్టవ్ సింక్లో పెట్టుకొని గులాబ్ జామ్ వేయించుకుందాం. తర్వాత ఈ చిల్లిగరిటె తీసుకొని కలుపుకుందాం. ఇలా కలుపుకోవడం వలన గులాబ్ జామ్ బాల్స్ అన్నీ సరౌండింగ్ అంతా బాగా వేగుతాయి. సో బ్రౌనిష్ వచ్చేంత వరకు మనం ఈ గులాబ్ జామ్ వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్లో మారుతూ బ్రౌనిష్ కలర్లోకి వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండడం వలన మనకు బాల్స్ సరౌండింగ్ అంతా బాగా వేడవుతాయి. మనకు బ్రౌన్ కలర్లోకి బాగా వచ్చాయి. తర్వాత వీటిని తీసుకొని షుగర్ సిరప్లో వేసుకుందాము. అలాగే మిగిలిన బాల్స్ కూడా ఇలానే వేయించుకోవాలి. ఇలా స్లోగా వేయించుకోవాలి. ఈ బాల్స్ని ఇలా షుగర్ సిరప్లో వేడిగా ఉన్నప్పుడు వేయించుకున్నాము. ఇలా అన్ని బాల్స్ని మనము స్టవ్ సింక్లో పెట్టుకొని వేయించుకొని షుగర్ సిరప్లో వేసుకోవాలి. ఇలా షుగర్ సిరప్లో నానిన తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని తినేయడం. చూసారా, చూస్తూనే తినాలనిపిస్తున్నాయి కదా. మరి ఎందుకు ఆలస్యం, మీరు ట్రై చేయండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వ్యూవర్స్.